హాయ్ గైస్, ఈ వీడియోలో పుష్ప 2 ప్రొడక్షన్ స్టోరీని డిస్కస్ చేద్దాం. పుష్ప ఇచ్చిన షాక్ లో బన్వర్ సింగ్ షికావత్ సార్ ఉంటాడు. షాక్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత పుష్ప పైన పగ తీర్చుకోవాలనుకుంటాడు. తనని లేవకుండా చేసిన జాలరెడ్డి కూడా పగతో రగిలిపోతుంటాడు. తన తమ్ముడిని చంపాడని దాక్షాన్ని కూడా పగ తీర్చుకోవాలనుకుంటుంది. తన సిండికేట్ ని తన నుంచి దూరం చేశాడని మంగళం శ్రీని కూడా టైం కోసం వెయిట్ చేస్తాడు. ఈ నలుగురి కామన్ టార్గెట్ ఒక్కరే, పుష్పరాజ్. ఈ ఒక్క పుష్పని చంపడానికి నలుగురు ఒకటవుతారు. టైం కోసం వెయిట్ చేస్తారు. మరోవైపు పుష్పనేమో ఎర్రచందన నమ్మి కోట్లు సంపాదిస్తాడు. ఎవరికి అందనంత ఎత్తుకెదుగుతాడు. పుష్పకి ఎప్పుడు కూడా ఒకటి కింద వర్క్ చేయడం ఇష్టం ఉండదు. పార్ట్ 1 లో కూడా లోడ్ కి 5 లక్షలు ఇస్తామంటే 4% తీసుకొని పార్ట్నర్ అవుతాడు. ఇప్పుడు కూడా చెన్నై మురుగన్ కి లోడ్ ఇచ్చి లోడ్ కిందనే తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకనే చెన్నై మురుగన్ తో పార్ట్నర్షిప్ అడుగుతాడు. కానీ చెన్నై మురుగన్ దానికి ఒప్పుకోడు. పుష్ప జపాన్ డీలర్ డీటెయిల్స్ ఇవ్వమంటే చెన్నై మురుగన్ ఇవ్వడు. పుష్ప డిసైడ్ అవుతాడు, డీటెయిల్స్ ఇవ్వకపోతే ఏంటి, వాడినే ఇక్కడికి రప్పిస్తా, వాడి నన్ను కాంటాక్ట్ అయ్యేలా చేస్తానని చెప్పేసి అక్కడి నుండి చిత్తూరుకు వస్తాడు. ఎర్రచందాన్ని సప్లై చేయడం ఆపేస్తాడు. ఎక్స్పెక్ట్ చేయడు. ఒకే దగ్గర స్టోర్ చేస్తుంటాడు. తను ఎక్కడ ఎర్రచందనాన్ని స్టోర్ చేస్తున్నాడో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. మరోవైపు శ్రీవల్లి పుష్పకి చెప్తుంది, నువ్వు ఇంకా ఎదగాలి అంటే రాజకీయాల్లోకి వెళ్ళు, అప్పుడే నిన్ను ఎవరూ ఆపలేరని. అదే విషయాన్ని పుష్ప వచ్చి రావు రమేష్ చెప్తాడు. కానీ రావు రమేష్కి పుష్ప రాజకీయాల్లోకి రావడం ఇష్టం ఉండదు, వద్దు అంటాడు. అప్పుడు పుష్ప భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందో ఈ లోకానికి చూయిస్తానని చెప్పి శ్రీవల్లి చెప్పినట్టుగా రాజకీయాల్లోకి వస్తాడు. ఎర్రచందనంతో సంపాదించిన డబ్బు మొత్తం జనాల మంచి కోసం ఖర్చు పెడతాడు. జనాలకు మంచి చేస్తాడు. జనాల దృష్టిలో దేవుడు అవుతాడు పుష్పరాజ్. ఇదంతా రావు రమేష్ కి నచ్చదు. పుష్పరాజుని చంపేయాలనుకుంటాడు. అందుకే వెళ్లి షికావత్ మంగళం సింగ్ గ్యాంగ్ తో కలిసిపోతాడు. అందరూ పుష్పను వేసేయడానికి టైం కోసం ఎదురు చూస్తారు. అప్పుడే జపాన్ లో ఎర్రచందనానికి బాగా డిమాండ్ పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎర్రచందనం ఎక్కడ దొరకదు, ఒక్క చిత్తూరు జిల్లాలో తప్పితే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎర్రచందనం మొత్తం పుష్ప దగ్గరే ఉంది అని తెలుసుకుని జపాన్ ఉన్న డీలర్ పుష్ప గురించి తెలుసుకొని పుష్పకి కబురు పెడతాడు. ఎవరి డీటెయిల్స్ అయితే చెన్నై మురుగన్ ఇవ్వనన్నాడో ఇప్పుడు అతనే పుష్పకి కాంటాక్ట్ అయ్యాడు. ఇక్కడే పుష్పరాజు మొదటి మెట్టు ఎక్కేశాడు. ఇంటర్నేషనల్ వైడ్ గా జపాన్ మార్కెట్ లో పుష్పరాజు అడుగు పడింది. జపాన్ లో డీల్ కుదిరించుకున్నప్పుడు డిమాండ్ చేసి పుష్పరాజ్ చెప్పిన రేట్ కే ఎర్రచందనాన్ని అమ్మేస్తాడు. డీల్ కుదురుతుంది. హవాలా మనీ కోసం ఒక హాఫ్ నోట్ ఇస్తారు. ఆ హాఫ్ నోట్ ఇండియాలో ఇస్తే చాలా మనీ ఇస్తారు. ఆ హాఫ్ నోట్ కోసమే తర్వాత ఫైట్ జరుగుతుంది. కానీ పుష్పరాజ్ వదులుతాడా? ఆ హాఫ్ నోట్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేసి ఆ హాఫ్ నోట్ ని తీసుకొని ఇండియాకు వచ్చి డబ్బుని తీసుకుంటాడు. ఇప్పుడే అసలైన టాస్క్ మొదలవుతుంది. ఎర్రచందనాన్ని మొత్తం జపాన్ వరకు చేర్చాలి. ఇప్పటి వరకు స్టోర్ చేసిన ఎర్రచందనాన్ని మొత్తం లారీలో లోడ్ వేసుకొని స్టార్ట్ అవుతాడు పుష్ప. పుష్పని చంపాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇదే అసలైన సమయం, ఇదే సరైన సమయం. అందరూ గుమ్మి కొడతారు. అందరూ ఒకటై ప్లాన్ చేసి చంపాలనుకుంటారు. ఆ లారీ రోడ్లను ఆపితే పుష్పని చంపినట్టే అని మంగళం శ్రీను, షికావత్, రావు రమేష్ అందరూ కలిసి ఆ లారీల పైన అటాక్ చేస్తారు. ఆ లారీలని ఆపుతారు. ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుంటారు. పుష్ప అక్కడికి వస్తే పుష్ప పైన 10 రౌండ్ల కాల్పులు చేస్తాడు షికావత్ సార్. బుల్లెట్ గాయాలతో పుష్ప పారిపోతాడు. మీరు విన్నది నిజమే, పుష్ప పారిపోతాడు. పారిపోయిన పుష్పని పోలీసులు వెంబడించి వెతుకుతారు. వాళ్ళకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ పుష్పదే అనుకుని పుష్ప చనిపోయాడని డిసైడ్ అయిపోతారు. ఇక్కడ ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ తర్వాత పుష్ప డెడ్ బాడీని ఎర్రచందనం చెక్కలతో కాలుస్తారు. రావు రమేష్ చాలా హ్యాపీ, తనకు పోటీ లేదు అని. మంగళం శ్రీని కూడా చాలా హ్యాపీ, తన సిండికేట్ తిరిగి తనకు వచ్చిందని. షికావత్ సార్ కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే తన ఈగోని హర్ట్ చేసిన వాడిని చంపేశారని. కానీ జనాలు అల్లకల్లోలం చేస్తారు. తను ఒక మంచి నాయకుని కోల్పోయామని, ఇన్ని రోజులు తనకు మంచి చేసిన వాడిని కోల్పోయామని చెప్పేసి చాలా బాధపడతాడు. చిత్తూరు జిల్లా మొత్తం అల్లర్లు స్టార్ట్ అవుతాయి. అప్పుడే న్యూస్ ఛానల్లో పుష్ప ఇంకా బ్రతికే ఉన్నాడనే న్యూస్ వస్తుంది. పుష్పని చూసి పులే 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పుష్ప బ్రతికే ఉన్నాడని తెలుసుకున్నాక జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ విలన్స్ కి మళ్ళీ భయం పట్టుకుంటుంది. నెక్స్ట్ కట్ చేస్తే జాతర ఎపిసోడ్. పుష్ప చాలా రోజుల తర్వాత గంగమ్మ తల్లి గెటప్ లో కంబ్యాక్ ఇస్తాడు. కంబ్యాక్ ఇవ్వగానే ఫస్ట్ మంగళం శ్రీను చంపేస్తాడు ఆ జాతర ఎపిసోడ్ లోనే. ఈ ఫైట్ మూవీలోనే హైలైట్ కాబోతుంది. ఆ తర్వాత మామూలు డ్రెస్ లో పోలీస్ స్టేషన్ పోయి
శిఖవసార్కి వార్నింగ్ ఇచ్చి తను స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని మళ్ళీ రిటర్న్ తెచ్చుకుంటాడు. ఇక్కడ శిఖవసార్ మళ్ళీ బాగా ఫీల్ అవుతాడు. మళ్ళీ ఈగో హర్ట్ అయిందని మళ్ళీ డిసైడ్ అయిపోతాడు ఈసారి పుష్పని ఖచ్చితంగా చంపేయాలని. పుష్ప మళ్ళీ మొదటికి వస్తాడు. ఎర్రచందనాన్ని జపాన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతాడు. ఈసారి లారీలో కాదు, పడవల్లో. పడవ అంటే పడవ పైన కాదు, పడవ కింద. దేవరా మూవీలో ఎలాగైతే కంటైనర్ స్మగ్లింగ్ చేస్తారో ఇక్కడ కూడా ఎర్రచందనాన్ని సేమ్ కొన్ని వేలాది పడవలకి లోపల, సముద్రం లోపల ఎర్రచందనాన్ని కట్టి అలా స్మగ్లింగ్ చేస్తాడు. అప్పుడు శిఖవసార్ అటాక్ చేస్తే ఈ క్లైమాక్స్ ఫైట్లో శిఖవసార్ని పుష్పరాజ్ చంపేస్తాడు. ఇక్కడతో శిఖవసార్ క్యారెక్టర్ అయిపోతుంది. ఆ తర్వాత జపాన్లో ఎర్రచందనాన్ని డెలివరీ ఇస్తారు పుష్పరాజ్. చాలా డబ్బుతో ఇండియాకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హ్యాపీగా ఉంటాడు. ఇక అంత యాపే అనుకున్న టైంకి జపాన్ నుంచి ప్రపంచాన్ని గడగడలాడించిన గ్యాంగ్స్టర్ చెన్నై మురుగేష్ దగ్గరికి వచ్చి ఒకని చంపాలంటాడు. చెన్నై మురుగేష్ ఫోటో చూయించు అంటే పుష్పరాజ్ ఫోటో చూయిస్తాడు. ఆ గ్యాంగ్స్టర్కి పుష్పరాజ్కి సంబంధం ఏంటి, వాళ్ళ మధ్యలో గొడవ ఏంటి, ఆ గ్యాంగ్స్టర్ పుష్పరాజ్ని ఎందుకు చంపాలనుకునేది పార్ట్ 3లో చూపిస్తామని చెప్పేసి పార్ట్ 2 ఎండ్ చేసేస్తారు. సో దట్ ఈస్ ది ప్రొడక్షన్ స్టోరీ ఆఫ్ పుష్ప ది రూల్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఈ స్టోరీ కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.